ఏఎన్కే ట్రెక్లో డే 2 పార్ట్ 3కు స్వాగతం. ర్యాప్లింగ్ ద్వారా కిందికి రావడంతో అలాంగ్ పోర్ట్ ట్రెక్ పూర్తి అయ్యింది. ఈరోజు మధ్యాహ్నానికి మదాన్ పోర్ట్, సాయంత్రానికి కులాంగ్ చేరుకోవడం మా షెడ్యూల్. మా లోకల్ గైడ్ సహాయకుని వద్ద మా బ్యాక్ ప్యాక్ నుంచి మదాన్ పైకి ఎక్కే ప్రయత్నం చేస్తున్నాం. దారి పొడవునా ప్రకృతి తన అందంతో మమ్మల్ని ఆహ్వానం పలికిన అనుభూతికి లోనవుతున్నాం. మరో ప్రక్క నేరో హెడ్జెస్ గుండా ఎక్కుతూ ఉంటే మా గుండెల్లో దడ మొదలయ్యింది. ఎక్కేవారు దిగేవారు తారసపడినప్పుడు ఈ నేరో ఎడ్జ్ మరింత ప్రమాదకరంగా తయారవుతుంది. పైకి ఎక్కడానికి మేము పడుతున్న శ్రమ, ఆయాసం. తాగండి ఇప్పుడేమైందో చూద్దాం. ఏమవ్వలేదా? నేరో ఎడ్జెస్ గుండా జాగరూకతతో నడవాలా లేక ఇక్కడ నుండి అగుపిస్తున్న దృశ్యాన్ని ఆస్వాదించాలా అర్థం అవడం లేదు. కొన్ని చోట్ల ఇలాంటి రోప్ సేఫ్టీ వాడి వెళ్లాల్సి ఉంటుంది, లేదంటే జారి పడిపోయే ప్రమాదమే ఎక్కువ. ముందర రోప్ క్లైంబ్ ద్వారా పైకి వెళ్లాల్సి ఉంటుంది. దానికోసం మా వంతుగా వేచి ఉండాల్సిన అవసరం ఇక్కడ ఏర్పడింది. ఈ రోప్ క్లైంబ్ చేయాలంటే ఆర్మ్ స్ట్రెంగ్త్ ఎంతైనా అవసరం. We are currently at Madan Fort. Yesterday we stayed at Alang and now today we'll climb Madan. And సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ కొండలను శివాజీ 16వ శతాబ్దంలో తన సైనిక వ్యూహాలకు ఎలా వాడుకున్నాడో, గెరిల్లా వార్ఫేర్ ఎలా జరిపాడో ఇక్కడికి వస్తే నాకు అవగాహన కలిగింది. ఫ్లాట్గా ఉన్న ఎత్తైన మెట్లను ఎక్కుతుంటే గ్రావిటీ మమ్మల్ని కిందకి పుల్ చేస్తుంది. గుండె దడ. వావ్! మేం రాత్రి బస చేసిన అలాంగ్ శిఖరం అది. నాడు సైనిక అవసరాలకు వర్షపు నీటిని సేకరించి స్టోర్ చేసేవారికి. ఓం నమ శివాయ శివలింగాన్ని. ఇది ఓ పెద్ద హాలు. రాతిని చెక్కి ఓ గుహలా ఏర్పాటు చేశారు సైనిక అవసరాలకు. ఇంత పెద్ద రాతిని ఎలా చెక్కారో మరి. ఏ పనిముట్లను వాడారో తెలుసుకోవాలంటే పరిశోధనలే అవసరం. మేము సాయంత్రానికి చేరుకోవాల్సిన శిఖరం అది. శిఖరాగ్రాన్ని ఆస్వాదించి ఆరోహణ ప్రారంభించాము. క్రిందకు దిగుతున్నప్పుడు పడ్డ కష్టాలు వేరు. సైనికుల కోసం ఏర్పాటు చేసుకున్న మరో చెక్ పోస్ట్ లాంటి గుహ. సన్నని మెట్ల దారి గుండా స్పైరల్ ఆకారంలో కిందికి దిగుతున్నప్పుడు గ్రావిటీ మమ్మల్ని పుల్ చేస్తూ మమ్మల్ని ఎంతో భయపెట్టింది. లంచ్ చేసుకొని మా బ్యాక్ ప్యాక్స్ తగిలించుకొని మా చివరి మజిలీ కోసమై బయలుదేరాం. కొండ పక్క నుండి వాలులో నడుస్తూ ఉంటే మా అనుభూతి చెప్పనక్కర్లేదు. సేఫ్టీకి ప్రయారిటీ ఇస్తూ జాగ్రత్తగా అప్రమత్తతో అడుగు వేస్తూ ముందుకు సాగిపోతున్నాం. దారి పొడవునా ప్రకృతి దృశ్యాలు మమ్మల్ని అలరిస్తున్నాయి. ఏమి వింత, ఏమి అద్భుతం! ఇలాంటి దృశ్యాలను నా జీవితంలో మొదటిసారి చూస్తున్నప్పుడు నాకు కలిగిన అనుభూతే వేరు. ప్రకృతి అందానికి, ఈ దృశ్యాలకు ఒక్కో చోట మైమర్చిపోతున్నాము.
కొన్ని చోట్ల మేము ఎందుకొచ్చామా, క్షేమంగా ఇంటికి చేరుతామా లేదా అనే భయము కూడా వెంటాడు. కొన్ని చోట్ల రోమాలు నిక్కపొడుచుకుంటున్నాయి, కొన్ని చోట్ల గుండె దడ ఎక్కిపోతుంది, కొన్ని చోట్ల మంత్రముగ్ధులం అవుతున్నాము, కొన్ని చోట్ల విపరీతమైన అనుభూతికి లోనవుతున్నాము. ఇలాంటి అడ్వెంచరస్ ట్రెక్స్ ఇచ్చే కిక్ వేరుగా ఉంటుంది, పొందే అనుభూతి వెలకట్టలేనిగా ఉంటుంది. జీవితంలో కాసింత కళాపోషణ ఉండాలంటారు. ఇలాంటి అడ్వెంచరస్ ట్రెక్స్ కూడా ఓ రకమైన కళాపోషణే అనిపిస్తుంది నాకు. ఇలాంటి అడ్వెంచరస్ ట్రెక్స్ వలన మనలో ఫిట్నెస్ ఇంప్రూవ్ అవుతుంది, కష్టకాలాన్ని తట్టుకునే సామర్థ్యము పెరుగుతుంది, మంచి అనుభూతి మిగులుతుంది. మాలో ఉన్న శక్తినంతా వెచ్చించి కొండను ఎక్కుతూనే ఉన్నాను, తరగని కొండ మాత్రము అలాగే మిగిలినట్టు అనిపిస్తుంది. మా శారీరక శ్రమ చెప్పుకోరానిగా ఉంది, మా అనుభూతి వర్ణనాతీతంగానే ఉంది. ఎంతో ఫిట్నెస్ ఉంటే తప్ప ఇక్కడికి రాలేరు, ఇక్కడున్న అనుభూతిని పొందలేరు. ఎట్టకేలకు సాయంత్రానికి చివరి ఘట్టాన్ని పూర్తి చేసే పనిలో నిమగ్నమై ఉన్నాము. ప్రకృతి మమ్మల్ని ఎల్లవేళలా సహకరిస్తూ మమ్మల్ని ఆహ్వాన పలికిన భ్రాంతికి లోనవుతూ ముందుకు సాగాము. కులాంగ్ శిఖరంపై నుండి సన్సెట్ మరియు సన్ రైజ్ అందాలను వీక్షించాము. మీరు వీక్షించి తరించండి, ఆస్వాదించండి. జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి స్థలాన్ని చేరుకోవాలనే ఆశ తీరటం, ఇక్కడున్న ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించటం, చరిత్రను అవగాహన చేసుకోవటం, ప్రకృతిని ఆరాధించాలనే భావనను పొందటం నాకు సొంతమయ్యింది. సూర్యోదయాన్ని తిలకిస్తూ సూర్య భగవానునికి నమస్కరిస్తూ ఓ గొప్ప అనుభూతిని పొందుతూ నా కృతజ్ఞతలు ఈ సౌందర్యమైన జగతికి తెలియజేస్తాను. ఈ ఉదయపు సమయాన ఈ కులాంగ్ శిఖరాగ్రాన చల్లని చిరుగాలి, వెచ్చని సూర్యకిరణాలు, నిశ్శబ్ద ఆవరణ, బంగారు వర్ణపు కాంతి, పానోరమిక్ దృశ్య సౌందర్యాలు ఓ కొత్త గ్రహానికి చేరానా అనే దానికి కలిగించింది. ప్రకృతి రమణీయతలను, సొగసైన దృశ్యాలను, పొందిన అనుభూతులను పదిలంగా బంధించి మనసు నిండా జ్ఞాపకాలతో వెనుతిరుగుతున్నాం. ఈ చోటే రాత్రి మేము క్యాంపింగ్ చేసిన చోటు. ఇవే మా టెంట్స్. రాత్రంతా చల్లని వేగంగా వీచిన గాలిలో నక్షత్రాలను తిలకించి ఈ టెంట్స్లోనే నిద్రించాము. పోహా మా బ్రేక్ఫాస్ట్ తదనంతరం మా తిరుగు ప్రయాణాన్ని ప్రారంభించాము.
యథావిధిగా ఈ శిఖరం పైన కూడా సైనికుల కోసం నీటి వసతుల కోసం ఏర్పాటు చేసిన కొలనులు ఇవి. ఈ నీటిని రాత్రి మేము వాడుకున్నాం. ఎక్కడ 16వ శతాబ్దం, ఎక్కడ 20వ శతాబ్దం, ఇప్పటికీ అవి ఉపయోగపడటం ఒక ఆశ్చర్యం. గుండె నిండా జ్ఞాపకాలను నింపుకొని మరపురాని అనుభూతులను కూడదీసుకుని మా తిరుగు ప్రయాణాన్ని ప్రారంభించాం. ఇలాంటి సౌందర్యమైన ఎత్తైన శిఖరాలపైన సుమారు 370 వరకు ఛత్రపతి శివాజీ మహారాజ్ కోటలను నిర్మించాడని తెలుస్తుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం, యుద్ధతంత్రం, వ్యూహాలు, నాయకత్వం, పోరాట పటిమ, పరిపాలన దక్షత నేటి తరానికి ఎంతో ఆదర్శం. శివాజీ మహారాజ్ ఏ రాజవంశానికి చెందనప్పటికీ సొంతంగా తన అనుచర గణాన్ని తయారు చేసుకుని, ఓ సైనిక పాటవాన్ని మలుచుకొని, ప్రజల మద్దతు కూడగట్టుకుని, యుద్ధనీతిని మార్చి, గోరిల్లా యుద్ధతంత్రాన్ని మొట్టమొదటిగా అనుసరించి, ఓ పెద్ద సైన్యాన్ని, అదీ చక్రవర్తులైన మొఘలులను ఎదిరించి, తన సామ్రాజ్యాన్ని విస్తరించి, అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపిన పోరాట యోధుడు శివాజీ. 16వ శతాబ్దంలోనే గొరిల్లా యుద్ధతంత్రాన్ని మొట్టమొదటిగా వాడిన సామ్రాట్ అతను. 20వ శతాబ్దంలో చైనా రెడ్ ఆర్మీ, మావో ఆధ్వర్యంలో చైనా విప్లవాన్ని ఈ యుద్ధతంత్రాన్ని వాడి పొందింది. అదేవిధంగా క్యూబాలో చెగువీరా, కెడల్ పెస్ట్రో ఈ యుద్ధతంత్రాన్ని వాడారు. వియత్నాంలో హోచిమిన్ నాయకత్వంలో అమెరికాపై వియత్నాం పోరాటం, ఇటీవల కాలంలో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు ఈ గెరిల్లా యుద్ధతంత్రాన్ని వాడి సఫలం అయ్యారు. మీకు తెలుసా భారత నావికా పితామహుడు ఎవరని? భారత నావికా పితామహుడు ఛత్రపతి శివాజీ. మొట్టమొదటిగా నావిక దళాన్ని నిర్మించి వాడిన దార్శనికుడు శివాజీ. మనం కూడా మన లక్ష్యాలను చేరుకోవడానికి శివాజీ మహారాజు వ్యూహాలను వాడితే సఫలం అవుతాం. నేను కొంతవరకు పాటిస్తున్నాను. తన సైన్యాన్ని వివిధ గ్రూపులుగా, చిన్న చిన్న గ్రూపులుగా, సమూహాలుగా విభజించి పోరాడిన తీరు మనం పోర్ట్ఫోలియోను పాటించాలని సూచిస్తుంది. ఉక్కు కవచం, ఉక్కు గోర్లు వాడి ఆగా ఖాన్ను చంపిన తీరు సంసిద్ధతను తెలియజేస్తుంది. మంచి ఆలోచనలను గౌరవించినందువల్లనే తాను ఎక్స్పర్టైజ్ సేవలను పొందగలిగాడు. తన విజన్ నావికా దళాన్ని నిర్మిస్తే ఓపిక అనేది కొద్ది భాగంగా గెలుస్తూ సామ్రాజ్యాన్ని పోగు చేయగలిగాడు. ఎంతో పాజిటివ్ మైండ్ సెట్, నాయకత్వ లక్షణాలు ఉంటే తప్ప మద్దతు పొంది తాను తన లక్ష్యాన్ని చేరుకోలేదు. నా ఈ సిరీస్ మీకు కొంతైనా ఉపయోగపడితే ధన్యం.